మాది పాతపాళ్యం, బాగేపల్లి తాలూకు, చిక్బళ్ళాపురం డిస్టిక్, కర్ణాటక సార్. ఓకే సార్. షుగర్ కోసం నేను తీసుకోనింది ఒక 10 days వాడిని ఇంకా షుగర్ చెక్ చేపిస్తే నాకు ఎప్పుడు షుగర్ చెక్ చేసినా కూడాను అంతకు ముందు 400 అబోవ్ ఉంటా ఉండే సార్. ఈ 15 days తర్వాత చెక్ చేస్తే 150కి వచ్చింది సార్ షుగర్ లెవెల్. మళ్ళా ఈ కన్నుల ప్రాబ్లం ఉంటా ఉండే సార్ ఈ షుగర్ జబ్బుతో. 40 అడిలకి కన్నులు సరిగ్గా కనపడిస్తాండలేదు. నా రిజల్ట్ చూసి మా మిస్సెస్ కూడా వాడడం స్టార్ట్ చేసిండారు. మా మిస్సెస్ రిజల్ట్ చెప్పడానికి హ్యాండ్ రైస్ చేసినాను. మా మిస్సెస్కి వచ్చి చెస్ట్ పెయిన్ సార్. ఏం తిన్నా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో చెస్ట్ పెయిన్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మిస్సెస్కి సిజరింగ్ అయింది సార్. బ్యాక్ పెయిన్ జాస్తి. ఆ బ్యాక్ పెయిన్ సిజరింగ్ కోసం ఇంజెక్ట్ చేస్తారే, అది ఎట్లా ఎమ్మకి తెగిలింది కాబట్టి అది నొప్పి చాన్నాళ్ళు ఇంకా సార్, 10 ఏళ్ళు ఇంకా ఉంది. మేము ఆడాడ చూపించింది సార్, అది కంట్రోల్కే వచ్చిండలేదు. డాక్టర్లు ఏం మంది ఇచ్చినా కూడాను కంట్రోల్ అప్పుడు మాత్రం పనిచేస్తూ ఉండే. నెక్స్ట్ వచ్చేసి అది అట్లే మళ్ళా ఆ మాత్ర పవర్ వెళ్ళిపోతే కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు ఈ క్యూర్ సెల్ సార్ 15 దినాలు మా మిస్సెస్కి స్టార్ట్ చేసినాను. పొద్దున్నే లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటారు సార్. పొద్దున్నే లేస్తే 1 గంట సేపు బెడ్ మీద కూర్చొని మళ్ళా లేచి ఏమన్నా పని చేయాలంటే ఆ పని చేస్తాండ్రి. జస్ట్ ఇప్పుడు లేస్తానే అట్లే వర్క్ స్టార్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉతికితే చెయ్యి అంతా నొప్పి వచ్చి వాపు వచ్చేది సార్. చాన్నాళ్ళు ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఉండే, కానీ ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది సార్. అది పూర్తి క్యూర్ అయ్యి ఇప్పుడు మామూలు మనిషి ఎట్లుండాలో అట్లుండాలి సార్. థ్యాంక్ యూ సార్.